హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తన్విక వ్లాగ్స్. ఈరోజు పన్నీర్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ఇలా పన్నీర్ పీసెస్ ఇలా క్యూబ్ లాగా కట్ చేసుకొని దాంట్లోకి కొంచెం కారం, కొంచెం సాల్ట్, చిటికెడు పసుపు యాడ్ చేసుకొని మంచిగా పీసెస్ అన్నిటికీ మంచిగా పట్టేలాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేయండి. ఆయిల్ మంచిగా హీట్ అయ్యాక అందులోకి పన్నీర్ ముక్కలని యాడ్ చేయండి. పన్నీర్ ముక్కలు మంచిగా ఫ్రై అయ్యేదాకా ఒకసారి కలుపుకోండి. ఇలా ఫ్రై అయిపోయిన పన్నీర్ పీసెస్ని వేరొక ప్లేట్లోకి తీసేయాలి. ఇప్పుడు అదే కడాయిలోకి ఆనియన్స్ని యాడ్ చేయండి. ఆనియన్స్ ఇలా మంచిగా మగ్గిపోయాక ఇప్పుడు అందులోకి టమాటోని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటో మొత్తం మంచిగా మగ్గే వరకు ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా మంచిగా మగ్గిపోయాక అందులోకి 1/2 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకున్నాక పచ్చివాసన పోయేదాకా ఒక 1 మినిట్ మూత పెట్టి మగ్గించండి. ఇప్పుడు అందులోకి చిటికెడు పసుపుని యాడ్ చేయండి. ఇప్పుడు ఈ మసాలాని మొత్తం ఒక మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారిపోయాక మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు అందులోకి బిర్యానీ మసాలా ఐటమ్స్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం కరివేపాకును యాడ్ చేయాలి. ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు అందులోకి కొంచెం కారం, కొంచెం సాల్ట్, కొంచెం మసాలాని యాడ్ చేయండి, గరం మసాలా. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసి ఒక 1 మినిట్ మూత పెట్టి మగ్గించుకోండి. ఇప్పుడు అందులోకి పన్నీర్ పీసెస్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసి పన్నీర్ ముక్కలకి కారం ఉప్పు పట్టేదాకా ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోండి. చూసారా ఎంత మంచిగా రెడీ అయిపోయిందో పన్నీర్ కర్రీ. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే పన్నీర్ మసాలా కర్రీ రెడీ.